పాత్రికేయ మిత్రులకు ఓకేనా? పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నాతో పాటు ఈరోజు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ అధికార ప్రతినిధి గుడ్డం వెంకటరమణ గారు, మరొక అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు, అలాగే నూకా కిరణ్ యాదవ్ గారు, జనరల్ సెక్రటరీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, రవి గారు, అలాగే నిజాముద్దీన్ గారు, అందరూ కూడా గతంలో అధికారంలో రాకుండా కింద దామోదర్ అవేలి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా గతంలో ఎన్నికల కంటే ముందు ఇదే మీడియా బాధ్యతలు నాకు ఇచ్చినప్పుడు ఇదే గాంధీ భవన్ వేదికగా రోజు ప్రెస్ మీట్లు, ఆ రోజు పార్టీ ఇచ్చినటువంటి లైన్ ప్రకారం వీళ్ళందరూ కూడా స్పోక్స్ పర్సన్స్ ఇక్కడ రెగ్యులర్ గా డ్యూటీలు వేసుకొని మరి అంటే ఒక 15 మంది ఉంటే రోజు 3-4 కంపల్సరీ అందుబాటులో ఉండేటట్టు మీడియాకు, ఎట్టి పరిస్థితుల్లో మీడియాకు ఆ రోజు ఏ అంశం ఉన్నా ఆ అంశాన్ని అడ్రస్ చేసే విధంగా ఒక సిస్టమ్ ని ఆ రోజు బిల్డప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ఇప్పుడు మొట్టమొదటిసారిగా గాంధీ భవన్ లో మీడియా కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిసిటీ చైర్మన్ గా నాకు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ ఉండడం వల్ల నేను గాంధీ భవన్ రాలేకపోయినా, తర్వాత ఒక చిన్న కుటుంబంలో ఒక మ్యారేజ్ ఉండడం వల్ల అమెరికాకు పోవాల్సి వచ్చింది. అందుకే నిన్ననే తిరిగి వచ్చిన తర్వాత ఈ రోజే సోషల్ మీడియా నవీన్ పెట్టన్ గారు ఈరోజు సోషల్ మీడియా చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు తీసుకుంటారు కాబట్టి వారిని కలిసి, ఎందుకంటే సోషల్ మీడియా చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశాల నుంచి వచ్చినాక నిన్న రాత్రి కూడా మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి డిసిసి ప్రెసిడెంట్, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పక్క పార్టీల మాదిరిగా కిరాయికి తెచ్చుకొని సోషల్ మీడియా నడపాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండొద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరం కలిసి, ఎందుకంటే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగన్న కూడా పక్కనే ఉండు, మనకున్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి ఎంపీలు, కంటెస్ట్ చేసినటువంటి ఎంపీలు 33 మంది జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నటువంటి వారు, వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీస్ ఎంతమంది అవుతారు? 200 పైచిలకు కార్యవర్గం ఇది. ప్రతి ఒక్కరు కనుక మీడియాను అడ్రస్ చేయాలి. ప్రతిరోజు ఏదైతే ప్రతిపక్షాలు దారుణమైనటువంటి అబద్ధాలతో దాడి చేసినప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేయడమే మన లక్ష్యంగా పెట్టుకుంటే ఈరోజు ఏ కిరాయి ముఠ అవసరం లేదు, ఏ స్క్రైబులు సబ్బులు అవసరం లేదు మనకు. ఎందుకంటే దండుకున్న పైసలు దండిగా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి ఇష్టానుసారంగా హైర్ చేసుకొని మరీ సోషల్ మీడియా నడుపుతున్నారు. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదని కోరుకుంటున్నాం. మనమందరం కలుసుకుంటే నేను చెప్పినటువంటి పోస్ట్ లో ఉన్న ప్రతి వారు రోజు పొద్దున్న లేసే 1 గంట స్పేర్ చేస్తే, వారు స్పేర్ చేయడమే కాకుండా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలో కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ కనుక రీట్వీట్లు, రీపోస్ట్లు మనం మాట్లాడేది కింద గ్రామ స్థాయిలోకి తీసుకుపోయే ప్రయత్నం చేసినట్టయితే, ఇప్పుడు మననే మీరు చూసి ఎస్ఐఆర్ ప్రాసెస్ లో 35,680 బిఎల్ఏ ఏజెంట్లను మనం ఈరోజు పనిలో పెట్టాం. ఏది ఈ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపియడం కానీ, ఓటర్ల సవరణలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా కనుక మనం ప్రతి బూత్ కి ఒక్క సోషల్ మీడియా వారియర్, అంటే అందరు సోషల్ మీడియా వారియర్స్ వీడియోలు చేసి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే కంటెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కేవలం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఇలాంటి పెద్ద మనుషులు అంటే మంత్రులు, వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు ఆ కంటెంట్ ని షేర్ చేస్తే చాలా ఆ ఊర్లలోకి వెళ్ళిపోతే ఆ బూత్. కాబట్టి ఈ ఇంక్లూజివ్నెస్ అంటే సోషల్ మీడియా అనేది ఇంక్లూజివ్ గా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నవీన్ పెట్టం గారు ఈరోజు ఇన్ఛార్జ్ గా తీసుకొని వారు అలాగే మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్స్ ని కూడా క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు ఈ మధ్యనే స్పోర్ట్స్ పర్సన్స్ విషయంలో కూడా ఇక్కడ ట్రైనింగ్ జరిగింది, ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఏఐసిసి నుంచి వచ్చి వాళ్ళ లిస్టులు కూడా తెప్పించుకొని ఎవరైతే వాస్తవంగా ఈరోజు నేను ఒకటే ఒక పిలుపునిస్తున్నా, మీరంతలో మీ మొబైల్ ఫోనే మీ ఆయుధము. మీ మొబైల్ ఫోన్ లో మీరు మాట్లాడేదే వాస్తవము అని నమ్మి మీరు కనుక ప్రజల మధ్యనికి పంపించి వాస్తవాలు తెలియజేస్తే మీరే నాయకులు అవుతారు. ఈరోజు మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సింబల్ అయితే 100 రోజుల ముందు వచ్చినటువంటి విజిల్ సింబల్ ని మీరు ఒక్కసారి చూసినట్టయితే తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడానికి కేవలం సోషల్ మీడియానే కారణం. ఇవాళ ఏ బూత్ కి బూత్ ఏజెంట్ లేడు, ఏ మండలానికి మండలాధ్యక్షుడు లేడు, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ లేకుండానే గ్రామ స్థాయి దాకా ప్రతి వారిని తీసుకొచ్చి ఆ విజిల్ మీద ఓటు వేయించగలిగినటువంటి శక్తి సోషల్ మీడియాకు ఉంది. కాబట్టి మనము సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ మనము వాడుకునే దాన్ని బట్టి మన స్థాయి పెరుగుతుంది. రేపు పొద్దున జెడ్పీటీసీ కావాలన్నా, కింద గ్రామ పంచాయతీ సర్పంచ్ కావాలన్నా, ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఎంపీ ఏం చేసినా, ఇలా నేను చామల కిరణ్ కుమార్ రెడ్డిగా ఒక పార్లమెంట్ సభ్యుని కావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులే నాకు సహకరించారు. ఆ రోజు ఒక మీడియా కమిటీ చైర్మన్ గా ఈ రాష్ట్రానికి నన్ను పరిచయం చేసిర్రు. ప్రతిరోజు నేను పెట్టే ప్రతి ప్రెస్ మీట్, ప్రతిరోజు నేను ఇచ్చే ప్రతి కౌంటర్ ని మీరు ప్రజలకు తీసుకుపోవడం వల్లనే భువనగిరి లాంటి కీలకమైనటువంటి పార్లమెంట్ లో నాకు అవకాశం వచ్చింది. ప్రజలు అంటే విమానం ఫ్లైట్ ఎక్కి హాఫ్ వేలో పోయి మీటింగ్స్ కంప్లీట్ చేసుకుని వెనుకకు వచ్చిన దాఖలాలు ఏమున్నాయో తీసి చెప్పండి. నేను అనేది ఏంటంటే గతంలో జరగలేదు అంటలేదు, ఇప్పుడు జరిగిన దానికి అన్యాయం అంటున్నా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికే నువ్వు 30 ట్రిలియన్ ఎకనామీ అంటే మనం 3 ట్రిలియన్ ఎకనామీ కాంట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. భారతదేశంలో 30 ట్రిలియన్ ఎకనామీ అని నరేంద్ర మోడీ దెబ్బలు దర్చుకుంటూ అవుతుందా? మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే 30 ట్రిలియన్ చేరుతావు. నువ్వు 2047 లో నువ్వు ఒక గుజరాత్ తోటి 30 ట్రిలియన్ చేస్తావా? నీ గుజరాత్ మోడల్ ఒకటే పనిచేస్తుందా? నీ తెలంగాణ వాళ్ళు పనిచేయవు. వేరే రాష్ట్రాలు ఎక్కడెక్కడ తమిళనాడు వద్దు, కేరళ వద్దు, హిమాచల్ ప్రదేశ్ వద్దు, కర్ణాటక వద్దు అంటే మీకు ఎక్కడెక్కడైతే నీకు పవర్ లేదో అక్కడ ఇంక్లూడ్ చేసుకోవా? అసలు బీజేపీ పార్టీకి ఇంకో పార్టీలతోటి వ్యతిరేకత ఉండొచ్చు, అది ఉండొచ్చు. నువ్వు ఒకసారి ప్రధానమంత్రి అయినాక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనే 2 పోస్టులకు పార్టీలు ఉండొద్దు, డెవలప్మెంటే ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, కలిసి పనిచేయాలి. అంతే తప్ప ఇంకా నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నట్టే అదే రాష్ట్రానికి నువ్వు ప్రధానమంత్రి అయినట్టు అదే గుజరాత్ మోడల్ గురించి మాట్లాడతావు తప్ప మరి వేరే దగ్గర పెట్టుబడులు ఎందుకు తీసుకురావట్లేవు? సెమీ కండక్టర్ విషయం చెప్తాను. సెమీ కండక్టర్ మనకి ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చి మనం ఇక్కడికి వచ్చి అన్ని పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకొని ల్యాండ్ అలాట్మెంట్ అయినాక రాత్రి ఏ రాష్ట్రాలకు పోయినా చెప్పండి. మన దగ్గర కాంపిటెంట్ ఉన్నటువంటి పరిస్థితి, క్లైమాటిక్ కండిషన్స్ పర్ఫెక్ట్ ఉన్నటువంటి స్టేటు మనకు అన్ని కమిట్మెంట్లు ఇచ్చి, నేను విట్నెస్ దానికి ముఖ్యమంత్రి గారితో నేనున్నా అశ్విని వైష్ణవ్ గారి దగ్గర, నో రేవంత్ యు హావ్ డన్ వీఆర్ గివింగ్ ఇట్ టు యూ అని చెప్పినటువంటి పరిస్థితి తీరా వచ్చి చూస్తే రాత్రి దాన్ని రూట్ మార్చి 4 వస్తే గుజరాత్ 3 వేసుకున్నారు, ఒకటి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మరి 18 లోక్సభ బతకాలి కదా, లేకపోతే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఉన్నది కూడా తీసిపోద్ది కుర్చీలో ఏమంటారు కాలు. అందుకే అల్లకోటి ఇచ్చారు. మరి ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పేది. ఆయన వే ఆఫ్ వర్కింగ్. ఇవాళ RRR ఎందుకు ఆపుతుర్రు, మెట్రో ఎందుకు ఆపుతుర్రు, మూసి ఎందుకు ఆపుతుర్రు చెప్పండి. అంటే మనం డెవలప్ చేస్తే మనం కంటిన్యూ పవర్లు ఉంటామన్నా, లేకపోతే ప్రజలు మనం చేసే ప్రయత్నాలకు మనం తీసుకొస్తే నిధులు
మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందేమోనన్న భయంతో మరి కాళ్ళల్లో కర్రలు ఇస్తున్నారు. మరి 35,860 booths we have in Telangana. But all we have one social media representative in every booth. That will be the biggest thing. That is our goal after taking this charge. This is the press meet I had, and at the same time, in regard to, I have written a letter to Mr. Narendra Modi ji, the Prime Minister of this country, for not giving clearance to the Chief Minister of Telangana to go to US to promote Telangana education, requesting those universities to come to Telangana to empower the students, to make the students into the global competence, to improve the skills of the students. In my letter I was asking the Prime Minister, he is talking about Viksit Bharat 2047 with 30 trillion economy. How is it possible if he is not going to let the states which are not in double engine sarkar to perform? He thinks only the states in double engine sarkar will have the funds, because now in this particular situation, when you see the Gujarat Chief Minister who has gone to US and Canada in regard to vibrant Gujarat promotion, he got the permission. Whereas the Chief Minister of Telangana, who also went there for Telangana Rising model, who always says that I will contribute 3 trillion economy via Telangana Rising. And why is this Ministry of External Affairs didn't allow him to go? I want to say the Prime Minister of this country, after 13 years also, he is not able to understand, and he is not able to come out of that Gujarat model and Gujarat Chief Ministerial position. This country it's a federal structure. This country has to treat every state equally. Then only the dream of yours, especially as a Prime Minister, you are dreaming for a 30 trillion economy, will happen. Otherwise, these are all bakwas. Like what you talk about Make in India, what you talk Skill India. Yesterday only Niti Aayog gave the report that 8.7 crore people doesn't have an education, training or employment. Zero. And there are more number of people who are unemployed even after having education, because they don't have proper training and skill development. Today our Chief Minister is trying to go abroad to make sure that our students in this state